ఈడెక్స్ సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి? ఫస్ట్ మనం ఏదైనా కోర్స్ అనేది ఈడెక్స్లో తీసుకుంటే కోర్స్లో ఈ విధంగా మోడ్యూల్ 1, మోడ్యూల్ 2 అనేది కనిపిస్తుంది. మోడ్యూల్ 1 టచ్ చేస్తే లాస్ట్లో గ్రేడెడ్ క్విజ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 ఛాన్సెస్ అనేది ఉంటుంది. మోడ్యూల్ 1 నుంచి లాస్ట్ మోడ్యూల్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి. దాంతోపాటు ఒక ఫైనల్ ప్రాజెక్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. వీటన్నిటిలో 100%లో 70% వస్తేనే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి వీలయ్యిద్ది. ఇఫ్ ఒకవేళ 70% కన్నా తక్కువ వస్తే సర్టిఫికేట్ అనేది మాత్రం రాదు. అది ఫెయిల్ కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆఫ్టర్ 6 months అనేది మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది పాస్ అవ్వాలి. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఈడెక్స్ సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి? ఫస్ట్ క్రోమ్ ఆర్ బ్రౌజర్లో www.edx.orgలో లాగిన్ అవ్వాలి. ఒకవేళ యాప్లో లాగిన్ అయితే సర్టిఫికేట్ ఓన్లీ ప్రివ్యూ మాత్రం చూపిస్తుంది, కానీ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మాత్రం చూపించదు. క్రోమ్లో ఈడెక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో ఈ విధంగా కనిపిస్తుంది. కోర్స్ ప్లస్ వ్యూ సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. నేను ముందు చెప్పినట్టు ఎవరైతే 100%లో 70% పాస్ మార్క్స్ ఇన్ మోడ్యూల్ ఎగ్జామ్స్లో వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ విధంగా సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. ఈ సర్టిఫికేట్ కనిపిస్తుంది కదా, ఈ వ్యూ సర్టిఫికేట్ పైన ట్యాప్ చేస్తే మీ సర్టిఫికేట్ అనేది ఇలా ప్రివ్యూ వస్తుంది. పైన టాప్లో ఓ పక్క ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయ్యిద్ది. రైట్ సైడ్ అప్పర్లో సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఆ పీడిఎఫ్స్ దగ్గర సేవ్ పీడిఎఫ్ నొక్కేస్తే ఈడే సర్టిఫికేట్ అనేది మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోయిద్ది.